మీరు గుడి విషయంలో మాట్లాడితే భక్తురాలుగా మాట్లాడాలి. కరెక్టే కార్తీక్ గారు. కానీ కళ్యాణి గారు అడిగేది ఏంటి అసలు ఇక్కడ ఈ విషయంలో బంజారా హిల్స్ సంబంధించిన గుడి విషయంలో ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి నాకు నేను అదే చెప్తున్నా మేడం. నేను అదే చెప్తున్నా. అక్కడ ఆ టోటల్ 12 ఎకరాల భూమిలా దాని మీకు ఏమంటారా మరి? ఏం చేసుకుంటాం? ఇల్లు కట్టుకుంటారా? ఉండండి అమ్మా, కొంచెం సేపు ఆగండి, జరాగండి. అయితే మేడం అది 12 ఎకరాల భూమి అనేది ప్రభుత్వ భూమి. అది ప్రభుత్వ భూమి, అది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అక్కడ ఏం చేయొద్దు. ఎట్లా న్యాయం అవుతుంది? అయితే మేడం దానిపైన అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉన్నాయి. వీరు ఏంటంటే వీరు ఇమ్మీడియట్ గా వచ్చి గుడి అని మాట్లాడుతున్నారు, కానీ గుడి లోపలికి పోయి మాట్లాడితే కాన్ఫ్లిక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. ఉదాహరణకు నేను చెప్తా. సున్నం చెరువు విషయంలో ప్రతి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. చాలా మంది స్క్రైబ్కు సంబంధించిన మీడియా మొత్తం వెళ్ళి ఓ చిన్న పాప దగ్గర మైక్ పెట్టి ఏమైంది, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నీ బ్యాగ్ ఏమైందని మాట్లాడిపించారు. కొంచెం 2 నెలలు ఆగి డిగ్ చేస్తే ఏం తేలింది? ఆ సున్నం చెరువు మీద స్వామిమాల వేసుకున్న ఆయన స్వామిమాల ముసుగులో ఉండి వాటర్ ట్యాంకర్లను పెట్టి వాటర్ ట్యాంకుల దందా చేస్తున్నాడు అని చెప్పి 2 నెలల తేలింది కదా. నేను కూడా ఏమంటాను, ఈరోజు చర్చ జరిగింది కదా, 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలలు ఓపిక పట్టండి. ఆ గుడి పైన, ఆ ప్రాంతం పైన, ఆ 12 ఎకరాల పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు. మేడం ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం మేడం. అరే మేడం, మేడం ప్లీజ్ మేడం, మీరు మంచి యాక్ట్రెస్, మీ పైన నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఇంకొకటి మా వైఫ్ కూడా మీకు మంచి అభిమాని. మీరు వస్తున్నారని చెప్పినప్పుడే నాకు ఇంట్లో చెప్పి పంపించారు. మేడం దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మేడం. నేను వచ్చేటప్పుడే మా శ్రీమతి గారు చెప్పారు, మేడం దగ్గర మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి నేను మేడం కప్మాన్ అని చెప్పి పంపించారు. దయచేసి ప్లీజ్, మీ పైన నాకు చాలా రెస్పెక్ట్. మా శ్రీమతి గారు కూడా లైవ్ చూస్తున్నారు. దయచేసి ఒక 2 మినిట్స్ మేడం. నేను మిమ్మల్ని నేను ఏమంటలేదు, గుడి విషయమే చెప్తా. నేను ఒక 2 మినిట్స్ ఆగండి. అయితే ఈరోజు చర్చ జరిగింది కదా మేడం, ఈ చర్చ 2 నెలలు ఆగుదాం, ఎక్కువ రోజులు వద్దు, 2 నెలలు ఆగండి. మేడంకి తెలియని విషయాలు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ బయటికి వస్తాయి. ఎందుకు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పైన చాలా ఆరోపణలు వస్తుండే. ఏమని చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో విగ్రహానికి ఉన్న నగల్ని మొత్తం రాజశేఖర రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారు అంటే, అప్పుడే రాజశేఖర రెడ్డి గారు వచ్చి నేనెందుకు అమ్ముకుంటా, నాకేం అవసరం ఉంది, అసలు అది ఏందో దాని పంచాయతీ ఏందో చూడుర్రి అంటే, అసలు అప్పుడే దేవుడికి ఎన్ని నగలు ఉన్నాయి, ఎంత వస్తున్నాయని లెక్క వచ్చింది. అట్లాగే లడ్డు విషయంలో కూడా ఆరోపణలు వస్తే ఆ లడ్డు విషయంలో అసలు ఏందో తేల్చండి అంటే అప్పుడే ఆ లడ్డుకి విధి విధానాలు వచ్చినాయి. దురదృష్టమో అదృష్టమో దైవ నిర్ణయం. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగడం వల్ల ఆ 12 ఎకరాల్లో ఉన్నటువంటి కబ్జాలు బయటకు వస్తున్నాయి. ఆ 12 ఎకరాల మీద ఎవరెవరికి ఆశలు ఉన్నాయో అన్ని బయటకు వస్తున్నాయి. అట్లా ఆ గుడిని చూపించి ఎవరెవరు స్వార్థ ప్రయోజనాలు పొందుతున్నారో అవి అన్ని కూడా బయటకు వస్తున్నాయి. మేము ఏమంటున్నాము, ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి గుడులకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ చిన్న గుడి పైన కన్నేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు అన్నట్టు ఆ గుడి చుట్టూనో లేకపోతే దాని మాటున చాలా కబ్జాలో కుట్రలో జరుగుతున్నాయనంటే ఆ భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించింది, స్థానికులకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకు ఒక విషయం ముందుగా మీరు చెప్పి ఇది జరుగుతుంది, దీని మీద మీరు అన్నట్టుగా 1-2 నెలలు ఆగండి, నిజాలు బయట చేసిన తర్వాత నిజంగా ఆ స్థలంలో ఒక దర్గానో ఒక చర్చో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకునేది. సరే మేడం, మేము తీసుకోలేం కదా. వీళ్ళ వాదన ఏంది? దర్గా ఉంటే సార్ చర్చిలు అంటే ఇచ్చిపెట్టరు. చర్చిలు అంటే ఈజీగా అందరూ కూలగొట్టేస్తారు, అందరూ యాక్షన్ తీసుకుంటారు. ఎవరన్నా పాపం ఊర్లోకి పోతే కూడా మూతి మొక్కం మొత్తం బలగొట్టి పంపిస్తారు, అది వేరే విషయం. వాళ్ళని ఇడిచిపెడదాం. దర్గా విషయం మాట్లాడుకుందాం. సరే, మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా. మీరు 11 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. మెయిన్ రోడ్ మీద చూసుకుంటా పోదామా, NH నేషనల్ హైవేస్ మీద. నేషనల్ హైవేస్ అయితే మీ ఆధ్వర్యంలో ఉండేటివే కదా, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు కదా. ఇదే రాష్ట్రంలో బయట వద్దు మేడం, ఇదే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారంలో పోనీ దేశవ్యాప్తంగా మీ రాష్ట్రాలలో మేడం మీరు ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలోకే పోదాము. 100 సంవత్సరాల నుంచి అయోధ్య ఎంత సానుకూలంగా ఎంత పద్ధతిగా మీరు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో మేడం, మీరు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైవే మిస్కే పోదామా.
పోదమ్మా అరే నేను ఏమంటున్నా అదే కాబట్టి దేవాలయాలు. మాకు అదే దర్గా దేవాలయాలు, మేడం, ప్రార్థన మందిరాలు అన్ని చూసాము. మేడం ఒక్క నిమిషం. అయితే ప్రభుత్వ భూముల్లో మే- ఉన్న దర్గాల్ని మీరు కూలగొట్టడానికి సిద్ధమా? నేను చూపిస్తా. ఇదే రాష్ట్రం అంటే మన రహదారుల్లో ఉన్నవి, కొన్ని ప్రభుత్వ ప్రదేశాల్లో ఉన్నవి మేము చూపిస్తాం. ఐడెంటిఫై చేసి మీకు చెప్తాము. మీరు- నేనే చూపిస్తా మేడం, మీకు రహదారులో ఉన్నాయి నేనే చూపిస్తా. బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా చెప్పండి, బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? నేనే చూపిస్తాం, మెయిన్ రోడ్ పైన ఉన్నవి. అయితే మీ ఎమ్మెల్యే గారు ఒకప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర మన సోమాజీ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఒక చిన్న ప్రభుత్వ ప్రదేశం ఉందని దాన్ని ఐడెంటిఫై చేసి ముస్లిం మొత్తం కమ్యూనిటీ అంతా వెళ్ళి మాకు బరియల్ గ్రౌండ్ కి ఇవ్వండి అని గొంతులు కూడా తవ్వి బొంద పెట్టడానికి సిద్ధం చేస్తే పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడి ఆ ల్యాండ్ లో ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరూ అక్కడ పార్కింగ్ చేసుకునేవారు భజనలకు వెళ్ళేప్పుడు. ఆ ప్లేస్ ని కన్నేసిన వీళ్ళందరూ అడిగితే నేను గెలిస్తే ఇస్తానని మాట ఇచ్చి ఆయనకి ఇవ్వడానికి రెడీ చేస్తే మేమందరం వెళ్ళి ఫైట్ చేసి మొత్తం ఎవరు మేడం ఎమ్మెల్యే గారు? తెచ్చుకున్నాం. ఇప్పుడు మేడం ఎవరు ఎమ్మెల్యే గారు పేరు చెప్పండి ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం ప్రభుత్వ స్థలాన్ని ముస్లింస్ కట్టబెడతారన్న దానికి అదొక నిదర్శనం కాదా? నేనే చేసి తెప్పించాం. సరే మేడం, బాగా తెప్పించారు స్టే కానీ ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పండి ఒకసారి. మేడం. ఇప్పుడు మీ కాంగ్రెస్ కాదా ఆయన? మరి ప్రభుత్వ స్థలం కాదా అది? దాన్ని కట్టబెడదాం అనుకున్నారు. అయ్యప్ప స్వామి గుడి అయితే మాత్రం ఇవ్వరా? అయ్యప్ప స్వామి గుడికి ఇవ్వాలి అది ఇస్తే. కానీ బరియల్ గ్రౌండ్కి ఇద్దామని ప్లాన్ చేశారే. మేము స్టే తెచ్చాం, కావాలంటే చెక్ చేసుకోండి. స్టే ఉంది ఇప్పుడు కూడా. సరే మేడం. తెప్పించిన కాదంటే కళ్యాణే మరి. సరే మేడం, స్టే బాగా ఇచ్చారు కానీ ఆ ఎమ్మెల్యేకి బీఫామ్ ఎవరు ఇచ్చారు మేడం? ఎవరిచ్చారు బీఫామ్ ఆ ఎమ్మెల్యేకి? కాదు మేడం, స్టే మంచిదే తెచ్చారు, మంచి పని చేశారు మీరు. కానీ ఎవరు ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పండి. బీఫామ్ మీరు ఎంపీ బీఫామ్ ఇచ్చారుగా. ఎంపీ ఆ, బీఫామ్ మీరు కాదు మీరు కాదు కాదు మేడం. ఎందుకంటే ఆ చిన్న గుడి ఓ 200 గజాలు ఇస్తాము. ఎవరు ముష్టేస్తున్నారా? 12 ఎకరాలు ఉన్నదానికి ఒక 500 గజాల్లో కట్టించి ఇవ్వలేరా? కొన్ని దేవాదాయ శాఖలో మీరే తీసుకోవచ్చు కదా. ఎండమెంట్ లో వాళ్ళకి జాబులు కూడా ఇచ్చు కదా. చేస్తారు మేడం, చేస్తారు, ఓపిక పట్టండి, అదే జరుగుతుంది. అయితే మేడం ఇప్పుడు ఇదేం తెలుసా? కాదు కార్తిక్ గారు, ప్రేమ్ గాంధీ గారు అడిగినట్టు అలాగే కళ్యాణి గారు అడిగినట్టు మీరు రోడ్ల మీద అడ్డంగా ఉన్నారో లేకపోతే ఇట్లాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న దర్గాల్ని కూల్చగలరా? హైడ్రా పేరుతో ఇన్ని కూల్చివేతలు చేస్తున్నారు కదా. ఓవైసీ కాలేజీలో కూల్చలేకపోతున్నారు. వాటి జోలికి స్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది. మేడం అది హౌస్ హోల్డ్ కాదు మేడం. అక్కడ ఏంటంటే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది విద్యా సంవత్సరము మధ్యలో ఉంది కాబట్టి ఈ విద్యా సంవత్సరాన్ని డిస్టర్బ్ చేయము. బట్ డెఫినెట్ గా దీన్ని కూలగొట్టేస్తామని దాని నోటీస్ ఉంది. దానిపైన ఉట్టిగా మనము కూలగొట్టలేదని చూపించినంత ఈజీగా చెప్పకూడదు. మేడం కూడా ఇంతకుముందు మాట్లాడు ఫ్లోలో మర్చిపోయారు. రేవంత్ రెడ్డి గారి ఇల్లు రోడ్డు మీద ఉంది కదా, దానిపైన యాక్షన్ తీసుకొని మేడం అనేసారు. రేవంత్ రెడ్డి గారి ఇల్లు రోడ్డు మీద లేదు, ఒక గల్లీలు ఉంటుంది, లోపలికి ఇచ్చే ఇంత పెద్ద చెడావెక్కి పోవాలి. కాబట్టి దాదాపు 13,700 మంది